జిల్లాలో ఖరీఫ్ సాగుకు తోటపల్లి నీటిని విడుదల చేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. తోటపల్లి కోసం రైతుల త్యాగం మరువలేనిదని వ్యాఖ్య. పార్వతీపురం మన్యం జిల్లాలో సోమవారం తోటపల్లి కుడి ప్రధాన కాలువ ద్వారా సాగునీటిని రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఖరీఫ్ సీజన్కు రైతులు వ్యవసాయం చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సాగునీటిని విడుదల చేశామన్నారు. తోటపల్లి రైతుల త్యాగం కారణంగా ఈ ప్రాజెక్టు ఏర్పడిందని, లస్కర్ల నియామకానికి ప్రతిపాదనలు సమర్పించాలని, దీనికోసం శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి మాట్లాడుతూ ఏ ఒక్క రైతు కూడా సాగునీరు అందక వ్యవసాయం చేయలేదు అనే పదం రాష్ట్రంలో ఎక్కడా వినపడకూడదనే ఉద్దేశంతో నీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ అశుతోష్ శ్రీవాస్తవ, రాష్ట్ర కార్యదర్శి వీరేష్ చంద్రదేవ్, ఇతర అధికారులు, సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నటువంటి రైతులు ఎంత మంచివాళ్ళు అనేది ఒక్క తోటపల్లి ప్రాజెక్ట్ చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే మనం త్యాగం చేసాం. ఇక్కడ ఉన్నటువంటి రైతులు, ముఖ్యంగా కురుపాము నియోజకవర్గంలో ఉన్న రైతుల త్యాగమే ఈరోజు 85,000 ఎకరాలకు నీళ్లు ఇస్తున్నాము అంటే వాళ్ళ త్యాగ ఫలం నిజంగా కురుపాము నియోజకవర్గం రైతులకి, ముఖ్యంగా ఈ గ్రామ రైతులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకిప్పుడు ఈ తోటపల్లి వాటర్ విడుదల చేస్తే 85,000 ఎకరాలకు నీళ్లు వెళ్తుంది. పార్వతీపురం జిల్లా మొత్తంకి, పార్వతీపురం నియోజకవర్గానికి మాత్రమే 5,000 ఎకరాలు అయితే విజయనగరం జిల్లాకి 55,000 ఎకరాలకు వెళ్తుంది నీళ్లు. శ్రీకాకుళం జిల్లాలో 25,000 ఎకరాలకు నీళ్లు వెళ్తున్నాయి. వాళ్ళందరూ కూడా ఈ నీళ్లు తీసుకొని రైతులు సస్యశ్యామలంగా పంటలు పండించుకుంటున్నారు. కాబట్టి ఆ రోజు ఈ తోటపల్లి ప్రాజెక్ట్ ఎక్కడుంది అంటే కురుపాము నియోజకవర్గం అని ఒక పేరు మనకుంది. గొప్ప ప్రాజెక్టు, ఒక జీవధార లాంటి ప్రాజెక్ట్ ఉంది అని మనం మనసు సంతృప్తి చేసుకోవాలి. ముఖ్యంగా ఈ ప్రాజెక్టుకి 67 లక్షలు శాంక్షన్ అయ్యింది. ఈ సిల్ట్ అండ్ జంగిల్ క్లియరెన్స్ చేయడానికి ఓఎండ్ఎంలో శాంక్షన్ అవ్వడం, ఆ పనులు కూడా జరుగుతున్నాయని ఎస్సీ గారు చెప్పారు.